హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాలతిని. కొత్తగా స్టార్ట్ చేశాను ఈ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఒక చిన్న ఐటెం, మన అందరి ఇంట్లలో ఈజీగా దొరికే వస్తువులు, ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు కేటాయిస్తే చాలు. కావలసిన పదార్థాలు: బియ్యం పిండి ఒక పావు కేజీ, పావు కేజీకి తక్కువ బెల్లం, నెయ్యి, ఒక ½ లీటర్ వాటర్. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఈ వాటర్ హీట్ చేసుకోవాలి, మరిగించుకోవాలి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది బెల్లం. ఇది నెయ్యి ఇంట్లో తయారు చేసిందండి. చాలామంది బయట నుండి కొనుక్కొచ్చుకుంటారు, కానీ అలా కొనుక్కోకండి. అందులో బయట దొరికే నెయ్యిలో కొంచెం ప్యూరిటీ ఉండదు, డాల్డా అవి ఇవి కలుపుతుంటారు. కాబట్టి ఇది ఇంట్లో తయారు చేసిన. ఇది కూడా నెక్స్ట్ చేసినప్పుడు పెడతాను మీకు. ఈ వాటర్ మరిగించుకోవాలి. మన నీరు మరుగుతున్నాయి, మసులుతున్నాయి, చాలు. ఈ వాటర్ తీసేసుకొని మనం పిండిలో కలుపుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా పిండి కలుపుకోవాలి. కష్టం అనుకోకండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. వాటర్ అన్నీ పట్టేసాయి. మంచిగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం కలుపుకుంటూ మంచిగా కలుపుకోవాలి. అప్పటి వరకు మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని వేడి కానివ్వాలి. బాగా మెత్తగా కలపాలని ఏం లేదు, లైట్గా మనకు జొన్న రొట్టెలు చేసేటట్టు కొంచెం లైట్గా కలుపుకుంటే చాలు. ఇలా కలిపేసుకున్నాం. కవర్ తీసుకున్నాం. ఇక్కడ కవర్ తీసుకోవాలి. ప్రాసెస్ పెద్దగా ఉంది అనుకోకండి, చాలా ఈజీ. ఒకసారి తిని ట్రై చేసి చూడండి. ఇలా వాటర్తో చేతితో ఒత్తుకోవాలి. ఈవినింగ్ టైంలో పిల్లలు వచ్చే ముందు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. బెల్లం కూడా హెల్త్కి చాలా మంచిది. బయట ఫుడ్ తీసుకొచ్చి అన్ని పిల్లలకు పెట్టే బదులు ఇలా ఇంట్లో ఏదో ఒక చిన్న ఐటెం చేసినా చాలు. ఇది అయిపోయిందండి. దీన్ని పెనం మీదకి వేసుకోవాలి. రోటీ ప్రిపేర్ అయిపోయింది. రొట్టె బియ్యం పిండి ఇలా గట్టిగా కాలవకూడదు, కొంచెం ఇలా అయిపోయాక ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ఒకటి కాకుండా ఒక 2-3 తీసుకోవాలి. తీసుకొని వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. చేసుకున్నాక ఇందులో సరిపడా బెల్లం ఇలా తురుము వేసుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా కాల్చకూడదు రొట్టెలు, కొంచెం మెత్తగా ఉంటే కలపడానికి ఈజీగా ఉంటుంది, బెల్లం కలవడానికి. ఇలా కలుపుకోవాలి.
కలుపుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి కలుపుకుంటూ. ఇందులో కొంచెం నెయ్యి, టేస్ట్కు సరిపడా నెయ్యితోనే చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకున్నాక చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇలా ముద్దలుగా చేసుకొని మీకు చూపించడానికి కొన్నే చేశాను. కావాలంటే మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారో అందరికీ సరిపడా చేసుకోవచ్చండి. చాలా బాగా టేస్టీగా మంచిగా గుమగుమ వాసన వస్తుంది నెయ్యి. ఒకసారి టేస్ట్ చేయండి. ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంతేనండి. థ్యాంక్ యూ.